చూడండి ఏ విధంగా శిథిలమై ఉన్నదో. అన్నపూర్ణ అంటే ప్రస్తుతానికైతే దీని పరిస్థితులు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఉన్నదో. గతంలో వీధి కుక్కలు లోపల పోవడం వలన నిర్వాహకులు దీన్ని రాయి పెట్టినారు. సార్ చెప్పండి, ఈ రాయి దేనికి పెట్టినారు? అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మీల్స్ బూత్ ఏ విధంగా పరిస్థితి ఉన్నదో మీరు గమనించవచ్చు. సార్ చెప్పండి, ఈ రాళ్ళు రప్పలు ఎందుకు పెట్టినారు? వీధి కుక్కలు, పంది కుక్కలు. అంటే ఆ పంది కుక్కలు ఈ వీధి కుక్కలు రాకుండా మీరు పెట్టుకున్నారు. ఇంకా లేకపోతే ఇది తాళం ఏం సార్? ఈ తాళం వేస్తారా? ఇంకా తాళం వేసినా కూడా దూరిపోతాయి. ఏదైనా బంద్ చేయండి చూద్దాం ఎట్లయితే. అంటే బంద్ చేసినా కూడా దీంట్లోకి వెళ్ళి కుక్కలు దూరిపోతాయని పంది కుక్కలు ఈసారి చెప్తున్నారు. మీ పేరు సార్? మల్లేష్ గారు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నదని. ఇక లోపల చూద్దాం మనం వాతావరణం ఏ విధంగా ఉన్నదో. చూడండి, ఒక ఫ్యాన్ ఉన్నది సార్కి. ఎండ తీవ్రత ఎక్కువ కావడం వలన సార్ ఈయన ఫ్యాన్ పెట్టుకున్నాడు. నీళ్ళ ప్యాకెట్ చల్లటి కుండ. కానీ ఇక్కడ చూడండి, అదే ఈ ఒక రంధ్రం ఏం సార్ ఇది? అంటే పంది కుక్కలు వస్తున్నాయి ఇక్కడ. రాళ్ళు రప్పలు. అదే ఇదేంది బోర్డు దేనికి పెట్టినారు? కిందికి వెళ్ళి మన్ను వస్తున్నది అని ఈసారి చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారిని ఎవరైనా చెప్పినారా? అంటే ఎవరు మీకు ఇన్ఛార్జ్ ఇక్కడ? అంటే దేనికి సంబంధించింది? ఏ శాఖ? మున్సిపాలిటీయా? ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినారా? వచ్చి చూస్తున్నారా దీన్ని? చేసేస్తారన్నారు. అంటే ఏది వస్తుంది? మీరు కాపురా వస్తుందా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు కదా, ఈ విధంగా మీల్స్ బూత్ పరిస్థితి ఈ విధంగా ఉన్నదని ఈయన చెప్తున్నాడు. क्या बोला भाई?
पूरा पानी पानी रहता అంటే ఏ కూర ఇది? ఇది అన్ని కర్రీస్ మిక్స్ ఉంటాయి ఇలా ఆల్ వెజిటేబుల్ అన్ని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ अच्छा आज नहीं है कल आता कल सिमर आता है ना हफ्ते में 2 बार आता है రైట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మకు జీవము, జీవకోటికి ఆధారం, మనకు ప్రసాదం. చూడండి ఏ విధంగా చెప్తున్నారు ఈ సార్. అంటే ప్లేటా ఇది? అది ఇది 5 రూపీస్ ఒక 400 గ్రాములు ఉంటుంది. అంటే ఇది ప్లేట్ అన్నట్టు, అవి 2 ప్లేట్. 400 గ్రాములు ఉంటుంది ఒక పాలు. ఓకే, 5 రూపాయలకు 400 గ్రాములు. ఓకే ఓకే. నువ్వు తిన్నాక తీసుకోవచ్చు కదా, లేదా అట్లా తీసుకో. ఇది పెడితే బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుంది. పెడితే సార్ చెప్పండి, ఏం తీసుకుంటున్నారు మీరు? అన్నం. అన్నం డైలీ తీసుకుంటారా? డైలీ. ఎట్లా ఉన్నది రుచి? చెప్పు. సూపర్ ఉంది, బాగుంది అన్నం. ఓకే. చారు బాగుంది, అన్నం బాగుంది, చారు బాగుంది. అచ్చా, వెరీ గుడ్. అన్నం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఓకే. అంటే ఇది మీరు డైలీ తీసుకోబోతారు? ఇది నేను ఒక పాలు తీసుకుంటే ఒక పాలు తీసుకోవాలి. అన్నం ఎట్లా ఉంది? డైలీ తింటారా మీరు?